ఐబీటీవీలో ప్రసారమైన వార్తా కథనానికి స్పందించిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బాంబే కాలనీలో పేరుకుపోయిన చెత్త తొలగింపుకు వెంటనే చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు జేసీబీ వాహనాలు పంపించి మొదటి వార్డులో చెత్తను పూర్తి శుభ్రం చేశారు. గత 20 రోజులుగా చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన, పురుగులు, రోగాల భయం నెలకొన్నట్లు కాలనీవాసులు తెలిపారు. డస్ట్బిన్లు ఇచ్చినప్పటికీ వినియోగించడం లేదని ఆరోపించారు. అయితే కాలనీవాసులు ఇప్పుడే డస్ట్బిన్లు అందించారని తెలిపారు. ఈ సమయంలో పారిశుద్ధ్య సమస్యపై స్పందిస్తున్న ఐబీటీవీ మైక్ ను బీఆర్ఎస్ నాయకుడు నరేందర్ యాదవ్ లాక్కొని మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. గత 15 రోజుల క్రితం శేర్లింగంపల్లి 106 డివిజన్ పరిధిలోని ఇది బాంబే కాలనీ అంటారు. అంటే ఇక్కడున్న మురికి చెత్త, కూపం, ప్లాస్టిక్ చెత్త ఇక్కడ వేస్తూ ఉంటారు. దీనికి ఐబీటీవీ స్పందించి గత 15 రోజుల క్రితమే ఒక సుశీల అనే ఒక మహిళ ఇక్కడ చావు పరిస్థితిలో ఎవరు ఆదుకోని పక్షంలో మన ఐబీటీవీ ఇక్కడ అంబులెన్స్, డాక్టర్ల సిబ్బంది వాళ్ళు వచ్చి వాళ్ళని కాపాడి ఈ టీబీ హాస్పిటల్కు చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న చెత్తను తొలగించడానికి మన జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సిబ్బంది కూడా, మన పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఇక్కడ విచ్చేసి ఈ వామ్య కాలనీని పరిశుభ్రంగా చేయడానికి సిద్ధమైనారు. ఈ ఆనంద్ డి ఆధ్వర్యంలో ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న చెత్తను పరిశుభ్రం చేసినా కానీ ఇక్కడ స్థానిక వాంబే కాలనీ వాసులు అలాగే చెత్త వేయడం వల్ల ఎక్కడ ఒక శాస్త్ర ప్రకారం ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా ఎంత తీసినా కొద్ది తెల్లారి వరకు ఇక్కడ వేస్తూ ఉంటారు. వీళ్ళకు కనీసం 5,000 జరిమానా, 15 రోజుల జైలు శిక్ష ఉంటేనే బాగుంటుందని భావిస్తూ ఉన్నారు. ఒకసారి మన సిబ్బందిని అడిగి చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? సరే, ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది. మేమంతా పొద్దున సాయంత్రం అనుకో కష్టపడుతున్నాము. కష్టపడినా వాళ్ళకి విలువ లేదు. ఇంకొకటి, పొద్దున మేము ఇన్ని రోజులు కష్టపడినాం, 3 రోజుల నుంచి కష్టపడతాం. మా వాళ్ళు వామిటింగ్ చేసుకుంటారు, అంతా చేసుకుంటారు. ఈ వీళ్ళు కూడా మాకు జనాలు సహకరించలేదు సార్. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎన్నిసార్లు చాలా ఈ లెవెల్లో ఉన్నది మేము ఈ లెవెల్లో తీసుకొచ్చాం. మేము ఎంత కష్టపడతాం కానీ గుర్తిస్తలేదు సార్ జనాలు. అంటే ఉదయం తీసేస్తే మళ్ళీ సాయంత్రం వరకు ఆడ చెత్త కనపడుతుంది. మేము తీసిన ఫలితం దక్కడం లేదు. స్వచ్ఛ ఆటో పెట్టాం సార్, స్వచ్ఛ ఆటో పెడుతున్నాము, పెట్టాము కూడా. ఇంకోటి ఆటో వాళ్ళకి అవేర్నెస్గా డ్రమ్ములు పెట్టాం. డ్రమ్ములు పెట్టేసి దాంట్లోకి ప్రతి ఒక్క దాంట్లో డ్రమ్ములోకి వేసేస్తే ఆయనకి ఇస్తే ఆయన తీసుకెళ్తాడు. కానీ అది కూడా తీసుకెళ్ళకుండా వెనక బ్యాక్ సైడ్ నుంచి మొత్తం వేస్తారు. డ్రమ్ములు వచ్చినాయి, ఈ రోజు వచ్చినాయి. ఇంకోటి నేను చెప్తున్నా అసలు యాక్చువల్లీ వీళ్ళందరూ టీం ఇంతమంది ఈరోజు దిగిరంటే శేర్లింగంపల్లి పుట్ట నరేందర్ యాదవ్ గారు ఆదిత్యంలో ఆయన వచ్చి పాపరెడ్డికల్ ఇన్ఛార్జ్ మొత్తం చూసుకొని వీడియోలు అన్నీ మాకు అక్కడ ఉన్నాయి. దానివల్ల వీళ్ళందరూ వచ్చారు. ఈరోజు డ్రమ్ములు వచ్చినా మాకు అనేబుల్గా ఈరోజు వచ్చినాయి. గత 2 సంవత్సరాల కింద తీసిన వీడియో మొత్తం చెత్త వీడియో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద తీసినది మళ్ళీ ఈరోజు వచ్చినది కాబట్టి ఈరోజు తీసుకురీలు మనం మున్సిపల్ ఆఫీస్లో పోయి అందరం కంటే మన రెడ్ బిల్డింగ్లో 13 బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లో ప్రతి ఒక్కరు కలిసి పోయి తీసినందుకు వచ్చింది. ఈరోజు తీసుకురు 15 రోజుల క్రితం కాదు ఇది. గత 10 సంవత్సరాల నుండి చూస్తాము. ఇక్కడ పరిస్థితి ఇలాగా ఉంది. పైకి వెళ్ళి ఈ చెత్త వేయడం వల్ల వాళ్ళు తీస్తూ ఉన్నారు, వీళ్ళు వేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇట్లా దాపురించింది. తీస్తూ ఉన్నారు. ఏదైతే బరాబర్ సార్, ఇది ఏదైతే బరాబర్ సార్. చెప్పండి, ఎంత వేసినా తీస్తాను ఉన్నప్పుడు వేస్తాను ఉన్నారు. ఇలా ఎంత చెప్పినా అర్థం కాదు సార్. నిజం చెప్తున్నా, ఏకనమ్మా కానీ కూడా వేస్తూనే ఉన్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే మేము వేస్తలేమంటారు. ఒక్కొక్కళ్ళు మేము వేస్తలేం. కింద చేస్తే మింద నీళ్ళు పోస్తారు, మీకు గలిచి చెత్త చేస్తారు. మేము ఎట్లా చేయాలి సార్? మమ్మల్ని 4 మనుషులు వాంచలు చేసుకుంటే మేము చేసి అట్ట వచ్చింది. పైకెళ్ళి ఎట్లేస్తారు సార్? అలా పైకెళ్ళి ఎట్లేస్తారు? పైకెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి ఇట్లా పడేస్తారు చెత్త. అది ఎందుకు పడేస్తారు? పడేదు కదా. ఇప్పుడు చెత్త బండి వచ్చినప్పుడు ఒక డబ్బాలు వేసి చెత్త బండి తెచ్చి ఇవ్వాలి, ఒక బాధ్యత అది. వీళ్ళు పైకెళ్ళి పడేస్తారు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి పోదాం, ఎర్ర అపార్ట్మెంట్కి, ఇవాళ వెనక చూడు ఎంత చెత్త ఉంటుందో చూడాలి కదా. నోటికి ఎంత వస్తుంటే మాట్లాడడం కరెక్ట్ కాదు. పొద్దున మా వాళ్ళు మొత్తం సాఫ్ చేస్తుంటే పైన నుంచి చెత్త కింద పడేశారు. ఓ నెత్తి మీద పడింది. అది ఏందో తెలియదు, మరి మంచో చెడో ఏం తెలియదు, మొత్తం కింద పడ్డాయి. వాళ్ళు వామిటింగ్ చేసుకున్నారు 3 మళ్ళీ ఏం చెప్పండి, మీరే చెప్పండి సార్ ఏం సమాధానం. సో ఇక్కడ మన పారిశుద్ధ్య సిబ్బంది ఏమంటున్నారంటే
ఉదయం క్లీన్ చేయడము మన సాయంత్రం వరకు ఇక్కడ చెత్త కుప్పలు పడేయడం వల్ల మేము ఏం చేయాలి అంటే ఇలా వేస్తుంటే గుట్టలుగా కూడా మారిపోతూ ఉంటాయి. ఈ బాంబే కాలనీ ఆ 4 అంతస్తుల భవనాన్ని కూడా అది నిండుకుంటూ ఉంటుంది వీళ్ళు వేసే చెత్త. వాస్తవంగా చూస్తే ఇక్కడ పరిశుభ్రత అనేది లేదు, ఒక్కటే ఉంటుంది ఇక్కడ. ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాము. ఓకే ఓకే చెప్పండి అక్క. ఆ చెత్త తీస్తుంటే సార్ కింద నుంచి ఇట్లా పురుగులు వెళ్ళాడుతున్నాయి సార్. మేము ఎట్లా తీస్తాం చెప్పండి సార్. మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా గలీజ్గా వస్తుంది సార్. మేము కూడా మనుషులమే కదా సార్, అర్థం చేసుకోవాలి. 2 నెలల కింద తీసినాం సార్, అక్కడ చెత్త అట్లనే ఉంది. అక్కడ కూడా ఒకసారి చెక్ చేయండి సార్. వాళ్ళు సంవత్సరం అంటున్నారు కానీ సంవత్సరం కాదు సార్. అవుతాం మేడం కదా, మేమైతే అవుతాం మేడం సార్. మేము చేసినాం 2 నెలలు చేస్తున్నాం మేము. మళ్ళీ మొన్నటి నుంచి చేస్తున్నాం. మళ్ళీ వీళ్ళు ఏమంటారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల చెత్త ఎట్లా ఉంటుంది, ఈ సంవత్సరం చెత్త ఎట్లా ఉంటుంది, ఈ నిన్నటిది ఎట్లా ఉంటుంది, మరి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు సార్? మేము కూడా మనుషులే సార్, జీతం తీసుకుంటామంటే మేము కూడా మనుషులే. సో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇలా తీయించినా కానీ ఇదే పరిస్థితి ఉంది. దాపురించింది ఇక్కడ వేయడము, మళ్ళీ సాయంత్రం వరకు ఇదే చెత్త వేయడము. పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళకి ఇంత పురుగులు వస్తూ ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు స్పందించారు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం చెత్తను అలాగే అంటే అవగాహన లేదు వీళ్ళకి. ఇష్టం వచ్చిన ఇష్టరాజ్యంగా వ్యవహరించేది కాలనే ఏంది. ప్రజలని అవగాహన లేనడం మీ మూర్ఖత్వము. ప్రజలు సంవత్సరం నుంచి చెత్త తీయకపోతే ఏమవుతుంది? సంవత్సరం అయిన చెత్త తీసి పేరుకపోకపోతే ఏమవుతుంది? ప్రజలని అవగాహన లేదనడానికి ఏమైనా ఉందా అన్న? ప్రజలు వాళ్ళంతా వాళ్ళు వచ్చి మా పరిశుభ్రత మా బాధ్యతలు అన్ని మంచిగా ఉంటే వాళ్ళు చూడ రావాలి. మంచి కార్యక్రమమా కాదా? మేము కదిలి వచ్చినాం, నీకు ఐడెంటిటీ ప్రూఫ్ రావాలి. మళ్ళీ ఇలాంటి దానికి యువత కదిలి ఏ నాయకుడు 12 ఈ సంవత్సరం 5 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను, నా గురించి చెప్తున్నా. మా కుటుంబాల కాడికి ఎవరు పట్టుకోవడానికి ఎవరు వచ్చారు, ఎవరు రాలేరు. సరే సరే. సో తమ్ముడి బాధ ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఈ వీడియోలు కూడా తీసి పెట్టినామని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మన IBTV కూడా స్పందించింది. మన తమ్ముడికి కూడా ఒక లీడర్గా కాకుండా ఒక యువకుడిగా మంచి ఆ వీడియోస్ తీసి కూడా ఇన్ని చర్యలు తీసుకున్నాం కూడా డబ్బల్ టీను చెత్త వేసుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వలేదని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. థ్యాంక్స్ బ్రదర్. మన IBTV ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మీ చెత్తని వెళ్ళదు. అలాగే ఈ నేపథ్యంలో మంచి బాంబే కాలనీకి గత 10 సంవత్సరాల నుండి ఈ చెత్త చెదారం లేకుండా పరిశుభ్రత చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మన IBTV ద్వారా ధన్యవాదాలు